తెలంగాణ రాష్ట్ర బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల కోసం నేతల మధ్య లొల్లి మొదలైంది. 10 పార్లమెంట్ సీట్లలో గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 10 నియోజకవర్గాల్లో సీట్ల కోసం సీనియర్ నేతలు కుస్తీ పడుతున్నారు. వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు పార్టీ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు పార్టీ మారిపోవడానికే ఇలా ఓ కారణం వెతుక్కుంటున్నారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ టికెట్ పంచాయతీని హైకమాండ్ ఎలా తీరుస్తుందో మరి. తెలంగాణ బీజేపీలో అసెంబ్లీ టికెట్లు వద్దు అన్న సీనియర్లు ఇప్పుడు లోక్సభ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. దాదాపుగా 10 సీట్లలో పోటీ ఉంది. ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి టికెట్ కోసం నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీసీ నేత తుళ్ల వీరేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఇలా ఎవరికి వారే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి ఇక్కడి నుండి పోటీ చేసేది నేనే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకోవడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. తాజాగా రాష్ట్ర బీజేపీలో మరో కీలక నేత ఈటెల రాజేందర్ కూడా నేను సైతం అంటూ బహిరంగంగానే ప్రకటించడంతో మల్కాజ్గిరి టికెట్ పోరు కమలదళంలో ఆసక్తికరంగా మారింది. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారు అసంతృప్తికి గురవుతారు. మహబూబ్ నగర్ సీటుపై కూడా తెలంగాణ పార్టీలో చర్చ సాగుతోంది. ఇక్కడి నుంచి పోటీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లుగా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీకి వెనకడుగు వేశారు. పార్లమెంట్కు పోటీ చేయడానికే వారు టికెట్ వద్దన్నారు. జితేందర్ రెడ్డి తన కుమారుడికి, డీకే అరుణ అనుచరుడికి టికెట్లు ఇప్పించుకున్నా డిపాజిట్లు కూడా తెప్పించుకోలేకపోయారు. వీరితో పాటు బీసీలకు అవకాశం ఇవ్వాలని కల్వకుర్తి ఆచారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కల్వకుర్తిలో గత 3 సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన బీజేపీ పెద్దలను కోరుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కోసం నేతల లాబియింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. బీజేపీ టికెట్ తనకే దక్కుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో పట్టుబట్టి మరీ తన వర్గీయులకు కొండా టికెట్ ఇప్పించుకున్నారు. కానీ దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా చేవెళ్ల టికెట్ ఆశిస్తున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేసిన వీరేంద్ర గౌడ్ 3వ స్థానంలో నిలిచారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీలో ఈసారి పోటీ పెరిగింది. ఒకప్పుడు బీజేపీలో ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్ల కోసం వెతకాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు క్యాండిడేట్లు పెరిగి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సోయం బాపురావు మరోసారి పోటీ చేయాలని ఆశిస్తుండగా మరికొందరు లీడర్లు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్తో పాటు బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు పేర్లు సైతం వినిపిస్తూ ఉన్నాయి. జహీరాబాద్ సీటుపై కూడా బీజేపీలో పోటీ తీవ్రంగానే ఉంది. ఇక్కడి నుంచి పోటీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తి చూపిస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. అయితే బీజేపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ కూడా తాను పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఇక మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీకి సిద్ధంగా ఉన్నారు. మరో సీనియర్ నేత కూడా పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి టికెట్లు లభిస్తాయో కానీ మిగతా వారు సహకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారుతోంది. ఈ టికెట్ల పంచాయతీలు తీర్చడం హైకమాండ్ కు అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.